ప్రస్తుత సమాజం ముందుకు పోవాలంటే సమానత అవసరమని, సమాజంలో మహిళలు పురుషులలో భేదాలు ఉండడం సమాజానికి మంచి కాదని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహిస్తున్న క్రీడలను బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు 16 రకాల క్రీడలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, క్రీడలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. 2 రోజుల పాటు జరిగే క్రీడలను సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా మానసిక దృఢత్వాన్ని, ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, దీని ద్వారా వివిధ శాఖల మధ్య ఉద్యోగుల మధ్య మంచి సఖ్యత, సమన్వయం ఏర్పడతాయని అన్నారు. మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ తమ తమ వ్యక్తిగత జీవితాలలో కూడా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడం కొరకు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శిరీష, టీజీఓ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కందుల జీవన్ కుమార్, ట్రెజరర్ ప్రకాష్ రెడ్డి, మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పలువురు పాల్గొన్నారు. చాలా వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు. మీరు కొంచెం అదే కవర్ చేయండి. ఓకే, ఈరోజు ములుగు జిల్లాలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఆల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ యూనియన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనము క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 16 గేమ్స్ మనము ప్లాన్ చేయడం జరిగింది. 2 days కంప్లీట్గా ఈ పోటీలు జరుగుతాయి. దీంట్లో చాలా సక్రమంగా చాలామంది చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని, అన్ని సపోర్ట్ని కూడా మేము ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం తరపు నుంచి. ఒక సమాజం ముందుకు పోవాలంటే సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మహిళలు అండ్ పురుషులలో చాలా సొసైటీలో అది చాలా భేదభావం ఉన్నది. కానీ ఇట్లాంటి రోజుల్లో మనము వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా అందరూ ఒకటే అనే మెసేజ్ని మా జిల్లా తరపు నుంచి ఇవ్వడానికి మేము పరిశీలిస్తున్నాం.